హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఎస్, ఈరోజు మీరు చూస్తుంది మళ్ళీ నాన్ వెజ్ కర్రీ. నాన్ వెజ్లో చాలామంది ఇష్టంగా అండ్ వండటం కష్టం అనుకునే బోటి కర్రీ. ఎస్, ఇది కొంచెం టైం టేకింగ్ అండ్ జనరల్గా మనం అంత టైం స్పెండ్ చేసి ఇది కుక్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్ అకేషన్ అలా ఉన్నప్పుడు మాత్రం లేదా ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకొనైనా తినాలనుకుంటాం. బట్ బయట కర్రీ మాత్రం అస్సలు తినలేం. ఇలా ఇంట్లో అవైలబుల్ ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో మనము నీట్గా క్లీన్గా వాష్ చేసి ఆ తర్వాత చాలా పేషెన్స్తో టైం తీసుకొని కుక్ చేసుకుంటే అది మనకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఈ కర్రీ చేయడానికి నిజంగానే నాకు చాలా టైం పడుతుంది. బట్ నేను మీకు సింపుల్గా 3 to 4 minutesలో చూపిస్తాను. ఎస్, ఇది కుకింగ్కి టైం తీసుకుంటుంది. ఎందుకంటే యాజ్ ముందుగా డిస్కస్ చేసినట్టు వాషింగ్, క్లీనింగ్, ఆ తర్వాత కుకింగ్. అంటే ఇందులో ఉండే ఈ వాటర్ అంతా ఇవాపరేట్ అవ్వాలి. ఈ వాటర్ వల్లనే కొద్దిగా స్మెల్లీ ఉంటుంది. బట్ మనము ఇలా బాగా ఓపెన్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆ వాటర్ అంతా పోయాక ఆ తర్వాత మనం కావాల్సిన మసాలాస్, ఉప్పు, కారం ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటాము. అండ్ దెన్ మళ్ళీ కొద్దిసేపు అలా మసాలాలన్నీ వాటికి పట్టేలాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఇంకా మిగతా ప్రాసెస్ అంటే లైక్ ఇవన్నీ వేయడము అండ్ ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా మనకు ఆ డిఫరెన్స్ అనేది ఇమీడియట్గా ఉంటుంది. అండ్ జనరల్గా ఏంటంటే అందరూ కూడా నార్మల్ వాటర్ వేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నేను హాట్ వాటరే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ మసాలాలన్నీ లైక్ కర్రీ నుండి సెపరేట్ అవ్వకుండా ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే మనం నార్మల్ ఆర్ కోల్డ్ వాటర్ వేయడం వల్ల ఈ మసాలాస్ ఇవన్నీ కూడా కర్రీ నుండి సెపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హాట్ వాటర్ వల్ల ఏంటంటే మనకి ఈ ఫ్లేవర్స్, ఈ టెక్స్చర్ ఇవన్నీ కూడా అలా కన్సిస్టెంట్గా ఉంటూ మన కుకింగ్ టైం కూడా కొంత సేవ్ అవుతుంది. ఇలా ప్రెషర్ కుక్ చేసి ఆ తర్వాత ఇంకా కర్రీ రెడీ అయినట్టే. దెన్ నెక్స్ట్ ఇలా ఎక్కువగా చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఇది డీప్ ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటుంది. అండ్ మా బాబుకి చాలా ఇష్టం. అందుకనేసి ఏంటంటే దీన్ని ఒక సెపరేట్ ప్యాన్లో తీసుకొని ఓన్లీ లైక్ ఆ పీసెస్ అనేది గరం మసాలా యాడ్ చేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది. అండ్ ఆ వాటర్ ఇవాపరేట్ అవుతూ అలా అంతా అది కంప్లీట్ డ్రైనెస్ రాగానే సూపర్ యమ్మీ టేస్ట్. కొంచెం కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మిగతా కర్రీని కొంచెం మనం ఇంకా ఇది టేస్టీ ఫ్లేవర్ కోసమని కొంచెం చింతపండు, ఆ తర్వాత బియ్యం పిండి కలిపేసి మళ్ళీ ఒక 1 liter వాటర్, అంటే కర్రీ క్వాంటిటీ బట్టి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ మీరు చేంజ్ చేయొచ్చు. అండ్ గరం మసాలా వచ్చేసి జనరల్గా హోమ్ మేడే ప్రిఫరబుల్. బట్ ఇంకా నాకు ఈరోజు చాలా టైర్డ్ లైక్ ఇంత ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను ఇది కొంచెం న్యాచురల్గా ఉంది అనేసి రివ్యూస్ చూసి తీసుకున్నాను. అండ్ అలా మనం ఆ మసాలా యాడ్ చేసి కొరియాండర్తో గార్నిష్ చేసేస్తే సింపుల్గా రెడీ. ఇదంతా చేశాక మా బాబు సింపుల్గా టేస్ట్ చేయడానికి వచ్చి అలా పోజ్ ఇచ్చేసాడు. హోప్ యూ లైక్ ఇట్. స్టే ట్యూన్డ్. ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.